31వ వచనం నుంచి చదువుతున్నా. 31వ వచనం నుంచి చూడండి. యాకోబు గారికి ఎంతమంది భార్యలండి చెప్పాలి? 12 మంది అన్నారు కనుక 12 మంది కాదు. ఇంతకీ యాకోబు గారు అబ్రహాం గారికి ఏమవుతారండి చెప్పాలి? మనవడు అవుతాడు. అబ్రహాం గారి కొడుకు ఎవరండి? ఇస్సాక్ గారి కొడుకు ఎవరండి? యాకోబు గారు. యాకోబు గారు ఎక్కడ పారిపోయారండి? అమ్మగారు చెప్పిన మాటను బట్టి మామయ్య దగ్గర పారిపోయాడు. పనిచేశారు కదండి అక్కడ చాలా సంవత్సరాలు. పనిచేసిన తర్వాత 2 భార్యలను సంపాదించారు కదండి. మళ్ళీ మామయ్య గారి దగ్గర నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు కదండి. యాకోబు మోసగాడు అని అంటారండి. యాకోబు అక్కడికి వెళ్ళకపోయి ఉండుంటే ఈ వంశావళికి అసలు ఆయన తండ్రిగా ఉండగలడా? ఈ వంశావళికి వాళ్ళిద్దరూ తల్లులుగా ఉండగలరా? నేను అందుకే అంటున్నాను, ఇప్పుడు మనకు అర్థం కాదు, ఏదో ఒక రోజున అర్థం అవుద్ది. ఇప్పుడు మనకు అర్థం కాదు. ఇప్పుడు ఏదన్నా జరిగినప్పుడు ఇది ఇలా జరిగింది ఏంటి, అలా జరిగిందంటే కాదు, ఒక రోజున అర్థం అవుద్ది. యాకోబు మోసగాడు అంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా? యాకోబు కాదండి, వాళ్ళ అమ్మ లాంటిదండి. వాళ్ళ అమ్మ పంపించేసిందండి. వాళ్ళ అమ్మే కదండి దగ్గరుండి చేయించింది అంతానే. వీళ్ళ అమ్మ చేపట్టే కదండి ఆ కుర్రాడు అక్కడ పారిపోయాడు. అక్కడి నుంచి ఇంకోటి కూడా అలా మారుతూ ఉంటాయి. కానీ దేవుడి యొక్క ఆలోచనకినే మానవుని యొక్క ఆలోచనకి అసలు సంబంధాలు ఉండవండి అమ్మ. ఆయన ఆలోచన వేరు, ఆయన తలంపులు వేరు. మన హృదయానికి అవి తట్టవు అని ఉంది, మన ఆలోచనకి అవి చెక్కవు అని ఉంది. కానీ సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది. వెళ్ళిపోయిన తర్వాత 12 మంది సంతానానికి తండ్రి అయ్యాడు. ఇదంతా పెద్ద చరిత్ర, అదంతా అవసరం లేదులే. ఈ 12 మంది లెక్క చొప్పున చూస్తే మొట్టమొదటి కొడుకు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక వరుస నుంచి మనం వద్దాం. అంటే నిర్గమకాండం 28-17లో ఉన్నటువంటి రాళ్ళ వరుస, 29 ఆదికాండంలో ఉన్నటువంటి కుమారుల యొక్క వరుస సేమ్ సీక్వెల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, 29వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతున్నాను. యాకోబు రాహేలును కూడెను, మరి అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. లేయా ద్వేషించబడుట ఎవరు చూశారంట? ఎందుకు ద్వేషించబడింది లేయా? లేయా ఎందుకు ద్వేషించబడింది? యాకోబుకి రాహేలు బాగా నచ్చింది. వాస్తవానికి యాకోబు లవ్ చేసింది రాహేల్నే, మోసపోయి పెళ్లి చేసింది మాత్రం లేయని. ఒకవేళ యాకోబు మూలంగా లేయా కానీ ద్వేషించబడకపోయి ఉండుంటే దేవుడు చూసేవాడా? ఒకవేళ చూసున్న ఆ కొడుకు పుట్టిన తర్వాత అలాంటి పేరు పెట్టబడుదునా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? ఎంత అద్భుతమైంది తెలుసా బైబిల్ గ్రంథం. ఎందుకు ద్వేషించాడు? యాకోబు ద్వేషించి, యాకోబు సరిగ్గా చూసేవాడు కాదు అని అంటలేదు. కానీ ఆయనకి అలాంటి మనసు కలవడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? నేను అనకూడదు, మాట్లాడకూడదు అంతే. దాని వెనకాల చాలా అర్థం ఉంది. చూడండి, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. కానీ అయ్యగారు ప్రేమించిందేమో రాహేలు గారిని, కానీ మొట్టమొదటిగా గర్భం తెరవబడింది మాత్రం ఎవరికే? లేయాకే. కాబట్టి లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని అనుకొని అతనికి ఏ పేరు పెట్టిందంటండి? రూబేను అనేటువంటి పేరు పెట్టింది. అర్థమవుతుందా నేను చెప్పేది? కాబట్టి రూబేను అనేటువంటి పేరు పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? యెహోవా నా బాధను చూచి ఉన్నాడు గనుక, గాడ్ హ్యాస్ సీన్ మీ అనేటువంటి ఒక ఆలోచనతో పెట్టబడినటువంటి పేరు. అంటే రూబేను యొక్క పేరు యొక్క ఉద్దేశం ఏంటంటే
దేవుడు చూచాడు గనుక ప్రేమిస్తాడు అనుకొని పెట్టిన పేరు అది. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? అర్థమైంది నేను చెప్పింది? మళ్ళీ చదువుతున్నాను చూడండి. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేనేను పేరు పెట్టబడింది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అందరికీ అర్థమైందా? ఇంకా మీ అందరికీ ఇంకా బాగా చెప్పాలంటే, లేయా ఎంత ద్వేషించబడిందంటే అండి, అంత ద్వేషించబడింది. ఎందుకంటే ఇష్టపూర్వకంగా కానీ పెళ్లి చేసుకోకపోతే ఆ జీవితాలు ఎలాగుంటాయి మనం చాలా చూస్తూ ఉంటాం. ఇష్టపడి చేసుకున్నటువంటి ఆ బంధాలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. ఇంక ఇష్టం లేకుండా తల్లిదండ్రులు మెడ వంచేశారని ఇబ్బంది పడుతూ పెళ్లి చేసుకున్న వాళ్ళ యొక్క బతుకులు ఎలా ఉంటాయో మేము చూస్తాం. నా కుటుంబంలో కూడా ఒక వ్యవస్థ ఉంది, వాళ్ళని బట్టి నాకు ఎప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఎప్పటికీ కూడా. అయ్యో, ఆ రోజున ఇష్టపడినటువంటి వ్యక్తిని కానీ మేము చేసి ఉంటుంటే ఆ పిల్ల యొక్క జీవితం బాగుండేమో కదా అని చెప్పి, ఇష్టం లేని పెళ్లి చేసుకుని వచ్చి ఈరోజు చాలా ఇబ్బంది పెట్టేస్తాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి యాకోబు లేయని ఇష్టపూర్వకంగా చేసుకోలేదు. ఎందుకంటే ఆవిడికి కళ, అందం అనేది లేదు. జబ్బు కళ్ళది అనేటువంటి మాట రాయబడింది ఆవిడ గురించి. రాహేలు అందగతి కాబట్టి ఆయన్ని ప్రేమించాడు. పెళ్లి చేసేసరి ఏదో జరిగిపోయింది, కానీ నలిగిపోతుంది. ఎవరో లే నలుగుతుంది. ఎందుకంటే ఈయన గారు ప్రేమించిన అమ్మతోనే ఉండే పరిస్థితులన్నీ కూడా కనబడుతున్నాయి కనుక. అలాంటి సమయంలో ఈవిడి ఏడుపుని ఎవరు చూసారో తెలుసా? ఈవిడి ద్వేషించబడుతుంది అనేటువంటి విషయాన్ని ఎవరు గమనించారో తెలుసా? ఈవిడి ఎంత నలిగిపోతుందో, ఎంత శ్రమ అనుభవిస్తుందో, ఎంత వేదన అనుభవిస్తుందో అనేటువంటిది చూచింది ఎవరో తెలుసా? అత్తగారు కాదు, మాంగారు కాదు, తల్లిగారు కాదు, నాన్నగారు కాదు, భర్త గారు అంతకంటే కాదు. చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు కదా, ఆయన చూచాడంట. కానీ మనకు తెలియక చాలామంది అనుకుంటారు, నా బాధను ఎవరో చూడట్లేదండి, నా బాధ ఎవరికి తెలుసండి, నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో ఎవరికి తెలుసండి, నాకు శోభ ఎంత ఎవరికి ఏం తెలుసండి, చెప్తే అర్థమవుతుంది ఏంటండి, నేను ఎంత శ్రమను అనుభవిస్తున్నానో తెలుసా అండి, నేను ఎంత ఘోషిస్తున్నానో తెలుసా అండి, లోపల ఎంత కుమిలిపోతున్నానో తెలుసా అండి, నేను ఎంత వేదన అనుభవిస్తున్నానో తెలుసా అండి. ఎవరో నన్ను పట్టించుకోరు, ఎవరో పట్టించుకోకర్లేదు, ఎవరో చూడక్కర్లేదు. చూచుచున్నవాడు ఒకడున్నాడు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు ద్వేషించబడుతున్న వ్యక్తివైతే, నువ్వు విసర్జించబడినటువంటి వ్యక్తివైతే, ఒకవేళ నువ్వు అనేక కారణములు బట్టి నలిగిపోతున్న వ్యక్తివైతే, ఎవరో చూస్తారు అనే ఆలోచన వద్దు, కానీ చూచుచున్న దేవుడు ఒకడున్నాడు అనేటువంటి విశ్వాసంలోకి నువ్వు రావాలి. ఎవరు చూడలేదు, ఎందుకంటే ఎవరికి నచ్చదావిడి. తండ్రి గారు కూడా ఫస్ట్ దీన్ని పెళ్లి చేసి పంపించేస్తే పేడ విరిగిపోద్ది అనుకున్నాడు ఆయన. దీని పెళ్ళి అవుతుంది, చిన్నదానికి పెళ్ళి ఏంటంటే పెద్దానికి పెళ్లి చేయలేం, ఎందుకంటే అందం లేదు, సందం లేదు, కళ లేదు, గుణం అయితే ఉంది కానీ సౌందర్యం లేదే, ఈవిని పెళ్లి చేయాలంటే చాలా కష్టమైపోతుంది కనుక ముందు దీన్ని పెళ్లి చేసి గంటలు అనుకున్నాడు. అందుకే అక్కడ మొట్టమొదటిగా చీకటి గదిలోకి ఎవరిని పంపించాడు అంటే, తండ్రి గారికి కూడా ఈ కూతురు ఎలా ఉంది, భారంగా ఉంది. అంటే ఎంత ద్వేషించబడుతుందో చిన్ననాటి నుంచి ఒకసారి ఆలోచన చేయండి. ఇంటి వ్యక్తుల నుంచి, పెళ్లి చేసుకున్నటువంటి భర్త దగ్గర నుంచి, ఇంకా అందరి నుంచి కూడా, చిన్నతనం నుంచి కూడా ద్వేషమే. ఎవరికి కట్టదు, ఎవరికి నచ్చదు ఈ అమ్మాయి పాపం. అంత ద్వేషం అనిపిస్తున్నటువంటి ఆ లేయమ్మని ఎవరు చూసారో తెలుసా? దేవుడు చూశాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. ఎవరో మన బాధను పట్టించుకోవట్లేదు, మా వాళ్ళే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం, ఇన్ని అప్పులు పాలైపోయాం, ఇంత నష్టాన్ని అనుభవిస్తున్నాం, ఇన్ని సమస్యలు ఉన్నాం, ఇంత కష్టపడుతున్నాం అని తెలుసు కూడా ఎవరో ఒక మాట కూడా అడగరండి, ఎవరో కూడా పట్టించుకోరండి, ఎవరో కూడా వచ్చి ఏదన్నా సహాయం చేస్తామనేటువంటి మాట అనరండి. మేము ఎంత బాధపడుతున్నామో ఆ బాధ మాకే తెలుసు తప్ప ఎవరికీ తెలియదండి. చూసి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ఒక్కరు కూడా సహాయం చేసే వాళ్ళు లేరండి అని బాధపడుతున్నాయేమో. నువ్వేం బాధపడకో, నీ బాధని చూసే దేవుడు ఒక్కడున్నాడు, ఆయన చూస్తున్నాడు. ఇది నువ్వు నమ్మాలి, నమ్మితేనే అది జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ద్వేషించబడింది, ఇది నువ్వు నమ్మాలి.
నమ్మితేనే అది జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ద్వేషించబడింది, దేవుడు చూశాడు. ఇప్పుడు ఇవిడేమనుకుందంటే, నాకు కొడుక్కనే పుడితే నా భర్త మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తాడు, నన్ను ప్రేమించడం మొదలు పెడతాడు, ఖచ్చితంగా వంశావళికి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి జనాంగం కనుక నా భర్త నన్ను హక్కుని చేర్చుకుంటాడు అనుకుని పిల్లల కోసం ఎదురు చూసింది. వెంటనే దేవుడు ఆ ద్వేషించబడుతున్న లేయని చూసి వెంటనే గర్భాన్ని ఏం చేశాడు ఉంది, అక్కడ తెరిచేసాడు ఉంది. నిజమే కదా, పెళ్ళి అయిన వెంటనే పెళ్ళి అయ్యే వరకు ఒక బాధ, పెళ్ళి అయిన తర్వాత ఇంకో బాధ. పెళ్ళి అయ్యే వరకునేమో పెళ్ళి ఎప్పుడవుతుంది అంటారు. పెళ్ళి అయిన తర్వాత ఏమో పిల్లలు లేరా, విశేషం లేదా, ఏమన్నా పువ్వు పండిందా, కాయ పండిందా, నీ బొంద పడుతుంది. గర్భఫలం యెహోవా ఇచ్చు, ఆయన ఇవ్వాలనుకున్న రోజున ఇస్తాడు. అంటే ఇంతకీ పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, మాకు ఇంకెప్పుడప్పుడు అనుకోవట్లేదండి, ఇంకా ప్లాన్ చేయట్లేదండి, ఇంకా మేము సెటిల్ ఇలాంటి రకరకాలైన ఆలోచనలు ఉంటాయి కొంతమందికి. కానీ కొంతమంది ఉంటారు ఏ విధమైనటువంటి ఆలోచన అంటే ఇంక పూర్తిగా ఇంక దేవుడి మీద కూడా ఆధారపడేటువంటి ఆలోచన లేకుండా ఇంక పూర్తిగా మాట్లాడండి ఒకసారి వెళ్ళి. దేవుడి మీద కూడా ఇంకా ఆధారపడేటువంటి ఆలోచన అనేటువంటిది ఏ కొసాన్నా కూడా లేకుండా ఇంకా ఒకే ఒక ఆలోచన, ఆ పిల్లలు పుట్టేయాలి అనేటువంటి తలంపు చాలామందికి. కానీ ఆ గర్భం ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి ఆ గర్భాన్ని. చాలామంది పరిస్థితుల్లో బాధపడేటువంటి, వేదన పడేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. పెళ్ళి అయ్యే వరకు ఒక రకమైన బాధ అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత మరో రకమైనటువంటి వేదన అనుభవించేటువంటి వ్యక్తులు. ఇంకా పిల్లలు లేరా, ఇంకా కడుపు రాలేదా, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదా అనేటువంటి మాటలను బట్టి చాలామంది నలిగిపోతూ ఉంటారు. అలాంటి నలుగుడు అంతా కూడా అనుభవిస్తూ ఉంది ఆ సమయంలో. ఈ నలుగుడిని అనుభవిస్తున్నటువంటి లేయాని చూసినటువంటి దేవుడు ఆమె యొక్క గర్భాన్ని ఏం చేశాడంటండి, తెరిచెను. ద్వేషించబడుతూ చూచిన ఆ దేవుడు ఆమె గర్భాన్ని తెరిచినట్టుగా లేఖనాల్లో కనబడుతుంది. అంటే ఎప్పుడైతే లేయ శ్రమల్లో ఉందో, బాధల్లో ఉందో, చెప్పశక్యము కాని వేదన అనుభవిస్తూ ఉందో, ఆ వేదనను చూసినటువంటి దేవుడు ఆ అమ్మగారికి ఎవరిని అనుగ్రహించారు? కుమారుణ్ణి అనుగ్రహించారు. ఇదే విషయం మీరు అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే లోకంలోకి పాపం ప్రవేశించిందో, ఎప్పుడైతే మానవుడి పాపాన్ని జయించలేకపోతున్నాడో, అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పశక్యము కాని వేదనలో ఆయన దిగిపోయి ఉన్నాడో, ఆ వేదనను చూసినటువంటి ఈ దేవుడు మానవునికి ఎవరిని ప్రసాదించాడన్నమాట? కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆ రోజు లేయాకి రూబేన్ని ప్రసాదించిన దేవుడు ఈరోజు ప్రపంచానికి తన కుమారుణ్ణి ప్రసాదించాడు. అంటే ఎప్పుడైతే పాపం లోకంలో ప్రవేశించిందో, ఎప్పుడైతే పాపం అనేటువంటిది లోకాన్ని ఏలడం అనేటువంటిది మొదలుపెట్టిందో, ఎప్పుడైతే పాపంలో ఉన్నటువంటి మనిషి లేవలేనటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పి దేవుడు గ్రహించాడో, లేయాకి ఏ విధంగా అయితే మొట్టమొదటగా కుమారుడు అనుగ్రహించబడ్డాడో, ఈ లోకానికి కూడా తండ్రి అయిన వాడు కుమారుడిని ఏం చేశాడన్నమాట? అనుగ్రహించాడు. మీకు అర్థమైందో లేదా? ఎప్పుడైతే ఏదైనా తోటల్లో పాపం ప్రవేశించిందో, మానవునికి తెలియనటువంటి ఒక అనుభవంలోకి వెళ్ళిపోయాడు, మానవుకి తెలియనటువంటి ఒక లోకంలోకి వెళ్ళిపోయాడు. చెప్పశక్యము కాని వేదన మానవుడు అనుభవిస్తున్నాడు. ఎందుకంటే పాపం అంటే తెలియదు, కానీ పాప యొక్క లోతులు గమనిస్తున్నటువంటి మనిషి లేవలేకపోతున్నాడు, జయించలేకపోతున్నాడు, దాని నుంచి విడుదల పొందుకోలేకపోతున్నాడు. బయటికి రావాలి అనే ఆలోచన, ఆశ అయితే ఉంది, కానీ ఆ ఆలోచనలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు అనేటువంటి శ్రమను ఎప్పుడైతే దేవుడు చూశాడో, ఆ లేయను చూసిన దేవుడే ఈ లోకానికి మళ్ళీ ఎవరిని పంపించాడన్నమాట? కుమారుని పంపించాడు. ఆమె యొక్క శ్రమను చూచిన దేవుడు రూబేన్ని ఇచ్చినట్టుగా, లోకపు శ్రమను చూచినటువంటి దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇది మీరు గమనించాలి. మీకు ఎలా తెలుసండి పాస్టర్ గారు అనేటువంటి మాట కానీ మీరు మాట్లాడితే, ఒకసారి చూడండి, 1 యోహాను పత్రిక 1 యోహాను 4వ అధ్యాయాన్ని కానీ మీరు చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది. చూడండి, 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన మొదట మనలను ప్రేమించెను గనుక
మనం ప్రేమించుచున్నాము. ఫస్ట్ ఎవరు ప్రేమించారంట? తర్వాత చూడండి, ఎవడైనా దేవుని ప్రేమించున్నాడు సహోదేశం, ఇదంతా తర్వాత విషయం. కానీ అక్కడ మనం కనబడినట్టయితే ఫస్ట్ దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా కనబడుతుంది. అంటే లేయాని మొట్టమొదటిగా ప్రేమించింది ఎవరో? నాన్నగారు కాదు, అమ్మగారు కాదు, కట్టుకున్న భర్త కూడా కానే కాదు. మరి ఎవరు ప్రేమించారు? ద్వేషించబడ్డం అనేటువంటి దాన్ని చూసినటువంటి లేయాని, నలిగిపోతున్నటువంటి లేయ యొక్క స్థితిని చూసింది ఎవరన్నమాట? దేవుడు. కాబట్టి ఆ వ్యక్తిని ప్రేమించి కొడుకునిచ్చాడు. ఇక్కడ కూడా ఆయన మొదటగా మనల్ని ఏం చేశాడన్నమాట? చెప్పాలి, ప్రేమించెను. మనం కాదు ఆయన ప్రేమించింది, మనం కాదు దేవుణ్ణి తెలుసుకున్నది. మేము దేవుణ్ణి తెలుసుకున్నామండి, మేము నిజమైన దేవుడి దగ్గరికి వచ్చామండి అని అంటూ ఉంటారు. కాదు, ఆయన మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడు. ఆయన మొట్టమొదటిగా మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఈ వచనాన్ని కానీ మీరు కోట్ చేశారనుకోండి, మీకు మొట్టమొదటిగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, లేయాని ఏ దేవుడైతే మొట్టమొదటిగా ప్రేమించాడో అదే దేవుడి లోకాన్ని కూడా మొట్టమొదటిగా ప్రేమించి ఏం చేశాడు అనేటువంటిది కానీ మీరు పరిశీలన చేస్తే, అదే యోహాను సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం త్వరగా. యోహాను సువార్త 3వ అధ్యాయము. ప్రేమించిన దేవుడు లేయాకి కొడుకునిచ్చాడు. ఇక్కడ ప్రేమించినటువంటి దేవుడు లోకానికి ఏమి ఇచ్చాడో రాయబడి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు గనుక కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అద్వితీయ కుమారుని ఏం చేశాడు? అనుగ్రహించాడు. అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది? లేయా ద్వేషించబడుట చూచిన దేవుడు ప్రేమించి రూబేన్నిచ్చాడు. శ్రమలలో నలిగిపోతున్నటువంటి లోకాన్ని చూచినటువంటి దేవుడు ఇందాక ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణిచ్చాడు. పాపం లోకంలోకి ప్రవేశించిన తర్వాత దేవుడు చూసి చూడనట్టుగా వదిలేదు. వాళ్ళే చేతులారా చేసుకున్నారు కదా, వాళ్ళంతటా వాళ్ళు తెచ్చిపెట్టుకున్నటువంటిది కదా. ఇది కేవలం వారి యొక్క అవిధేయతను బట్టి సంపాదించుకున్నటువంటిది. కాబట్టి మనకు అవసరం ఏంటి, మనం ఎందుకు చూడాలి, మనం ఎందుకు పట్టించుకోవాలి అని అనుకోలేదు. ఎందుకంటే దేవుడు ఆ పండు తినద్దు అని చెప్పినా సరే తిన్నది ఎవరు? మనిషే. అంటే ఆ పర్యవసానానికి కారణం ఎవడో? దేవుడు. అంటే దేవునికి వాళ్ళు ఏమై ఉన్నారు? అవిధేయులే ఉన్నారు. వద్దు అన్న పని చేశారు. నువ్వు వద్దు అన్న పని చేసావు అనుకో, నువ్వేం చేస్తావు? మాట్లాడడం మానేస్తావు, ఇంట్లో నుంచి వెలివేసేస్తావు, మనిషిలా కూడా చూడవు, వద్దన్న పని చేస్తాయి. కానీ దేవుడు మనిషి కాదు కదా. వద్దు అన్న పని చేసిన తర్వాత వచ్చిన పర్యవసానంలో ఉన్నటువంటి నష్టాన్ని అనిపిస్తున్నప్పుడు మనిషిని దేవుడు చూసి చూడనట్టు వదిలేయలేదు. ఏం చేశాడంటే చూసి చూడనట్టు వదలలేదు, కానీ ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకు మళ్ళీ అనుగ్రహించడం రాయబడింది. మొట్టమొదటగా పాపంలో వేదన పడుతున్నటువంటి లోకాన్ని చూసి దేవుడు అనుగ్రహించినటువంటి మాణిక్యమే ఎవరో? దేవుడు, యేసయ్య. మాణిక్యమైన మనం పొందుకున్నటువంటి మనకు అనుగ్రహించబడిన అతి శ్రేష్టమైన మాణిక్యమైన ఏ కారణాన్ని బట్టి అనుగ్రహించబడ్డాడంటే, నలిగిపోతున్నటువంటి శ్రమల్లో నలిగిపోతున్నటువంటి మనల్ని చూసి ప్రేమించిన దేవుడు మనకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆయన కానీ కుమారుణ్ణి అనుగ్రహించకపోయి ఉండుంటే అతి శ్రేష్టమైన మాణిక్యమైన ఏ కారణాన్ని బట్టి అనుగ్రహించబడ్డాడంటే, నలిగిపోతున్నటువంటి శ్రమల్లో నలిగిపోతున్నటువంటి మనల్ని చూసి ప్రేమించిన దేవుడు మనకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆయన కానీ కుమారుణ్ణి అనుగ్రహించకపోయి ఉండుంటే ఈరోజు కూడా మనిషి చచ్చిపోయిన తర్వాత వెళ్ళేది ఖచ్చితంగా నరకానికి, మళ్ళీ నిత్యజీవం అనేటువంటిది లేకపోతేనేమో కాదు, ఉండదంతే, సమస్య లేదు. ఇంకా ప్రేమించాడు కనుకే మనం ఎంత ఆయనకి అవిధేయులుగా మారిపోయినా, ఎంత వ్యతిరేకమైన ఆలోచన విధానంతో మనం నడిచి వెళ్ళిపోయినప్పటికీ, ఆయన చెయ్యొద్దు అన్నటువంటి పనిని ఎంత కావాలి అన్నట్టుగా చేసినా సరే దేవుడు మీకు జరగాలరా, మీకు జరగాల్సిందేరా, మీరు అనుభవించాలరా, మీరు పడాలరా అనే దేవుడు కదా. ఆయన చూసి చూడనట్టు వదిలేయలేదు, కానీ ఆ వేదనను చూచిన దేవుడు ప్రేమించి ఏం చేశాడన్నమాట?
కొడుకునిచ్చాడు. లేయని చూసి ఎవరినిచ్చాడు అన్నమాట? రూబేన్ని ఇచ్చాడు. మీ వేదన అనిపిస్తున్నామని మీకు చెప్పాడండి దేవుడు ఏమన్నానే? పోనీ బైబిల్లో ఎక్కడ రాయబడిందా? మనిషిలోకి పాపం వచ్చిన తర్వాత, లోకంలోకి పాపం ప్రవేశించిన తర్వాత మనిషి వేదన అనుభవిస్తున్నట్టుగా ఏమన్నా రాయబడి ఉందా అన్నట్టుగా మాట్లాడతారేమో. ఒకసారి చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం కానీ చూస్తే మనిషిని చేసినందుకు దేవుడు చాలా బాధపడ్డాడని ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు కానీ మనం చూస్తే అక్కడ మాట కనబడుతుంది చూడండి. 6వ అధ్యాయం 6-7 వచనాలు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో ఏం చేశాడంట? నొచ్చుకుని వదిలేశాడండి. ఆయన నొచ్చుకుని వదిలేశాడా? వదిలేదు కదా. కొంతమందిని బట్టి చాలాసార్లు నొచ్చుకుంటా ఉంటాం. వాళ్ళ పనులను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి, కొంతమంది మాటలను బట్టి నొచ్చుకొని వాళ్ళు వెలివేస్తూ ఉంటాం. నొచ్చుకొని వాళ్ళతో మాట్లాడడాన్ని మానేస్తూ ఉంటాం. నొచ్చుకొని కొంతమందిని దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు నొచ్చుకొని మనిషికి దూరం అయిపోలేదు, కానీ మనిషి అన్నట్టుగా మనిషికి దగ్గరైపోయిన దేవుడు ఆయన. అది మనకి ఆయనకున్న తేడా. నొచ్చుకొని మనిషికి దూరం అవ్వలేదు. నరులు చేస్తున్నటువంటి చెడుతనమును చూసినటువంటి దేవుడు నొచ్చుకొని మనిషికి దూరం అవ్వలేదు, మనిషికి దగ్గర అయ్యాడు ఆయన. అంటే ఈ మనిషి పాపంలో పడిపోయిన తర్వాత ఎంత నలుగుతున్నాడు అనేది ఇక్కడ రాయబడినట్ట లేదా? అంటే దేవుడు నలుగుపోతున్నాడని రాయబడిన లేదా? యెషయా గ్రంథం 65వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం కానీ చదివితే అక్కడ మనకు అర్థం అవుతుంది. తన ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు ఎవరి చేతులు చాపుతున్నారంటండి? ఆయన చేతులు చాపుచున్నాడు అనే మాట రాయబడింది. అంటే ఎవరైతే దేవుని యొక్క మాటకి అవిధేయంగా ఉన్నారో వాళ్ళు మారాలి అని చెప్పి ఎవరు ఎదురు చూస్తున్నారన్నమాట. అంటే మనిషి పతనం అయిపోవడనే కదా అని అర్థం. మనిషి పూర్తిగా దేవునికి దూరం అయిపోవడనే కదా అని అర్థం. ఇంకో వచనం కూడా చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 23వ కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లు నా ప్రజలు మృంగుచు పాపం చేయవారు అందరికీ తెలివి లేదా? చూడండి, అక్కడ మనిషి పాపంలో పడిపోయిన తర్వాత మనిషికి మేలు చేయడానికి ఎవరన్నా ఉన్నారని ఉందా? అక్కడ లేరని ఉందా? ఎవ్వరూ కూడా, ఒక్కడ కూడా లేడంట. అలాంటి సమయంలో అంత వేదన పడుతున్నటువంటి స్థితిని చూసిన దేవుడు ప్రేమించి మొట్టమొదటగా అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించడం అన్నమాట. ఆయన కానీ కుమారుణ్ణి అనుగ్రహించకపోయి ఉండుంటే ఈ రోజున లేయా ముఖంలో ఎలాంటి సంతోషం అయితే కనబడుతుందో అలాంటి సంతోషం మనలో కూడా ఉండకపోదును. మాణిక్యము వంటి క్రీస్తు ఈ లోకానికి ఏం చేయబడ్డాడు? అనుగ్రహించబడ్డాడు. చూశాడు, మన యొక్క పరిస్థితిని గమనించాడు, మనం పడుతున్న వేదనని గమనించాడు, మనం ఎంత నలిగిపోతున్నాం, ఈ పాపంలో తల్లడిల్లిపోతున్నాం, బయటకు రాలేకుండా ఇబ్బంది పడుతున్నాం అనేది ఆయన చూసి ప్రేమించి అప్పుడు అద్వితీయ కుమారుడిని మనకు అనుగ్రహించాడు. ఆ అద్వితీయ కుమారుడే చెప్పండి, మాణిక్యం వంటి క్రీస్తు. రెడ్డిష్ కలర్లో ఉంటుంది అని చెప్పాను. మాణిక్యం, కెంపు రత్నం అనేటువంటిది. ఆయన రక్తం కార్చిన తర్వాత ఆయన రక్తమును బట్టి మనకేం కలిగిందని ఉంది? పాప క్షమాపణ. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పింది. ఆయన కొడుకుని పంపించింది ఆయన. ఎందుకంటే మనం పడుతున్నటువంటి వేదన అంతటనే కూడా చూసిన తర్వాత ఆయన పంపించాడు. దీని గురించి కూడా చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి నేను ముందుకు వెళ్ళిపోతాను చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయము, యెషయా 48 16వ వచనం చదివితే, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను. ఎవరు మాట్లాడుతున్నాడంటే ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడు మాట్లాడుతున్నాడు. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాదు. నేను మొన్నటి నుంచి చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కొత్త నిబంధన కాలానికి సంబంధించిన వారు కాదు,
యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన నుండి కూడా ఉన్నవాడైనా అబ్రహాం కంటే కూడా ముందున్నవాడు. అబ్రహాముని పిలుచుకుందే యేసయ్య, మోషేని నడిపించిందే యేసయ్య, సీనాయి పర్వతం మీద ఆ 10 ఆజ్ఞలు ఇచ్చింది కూడా యేసయ్యే అని అంటున్నాను కదా. అది ప్రూవ్ చేయడానికి ఇక్కడ చూడండి, ఆది నుండి, ఆది యందు ఏం కలుగు చేయబడ్డాయి? భూమి ఆకాశములు కలుగు చేయబడ్డాయి. అప్పటి నుంచి ఉన్నాడు ఆయన. అంటే ఆదాము కంటే కూడా ముందున్నవాడైన, ఆది నుండి రహస్యముగా మాట్లాడేవాడిని కాన్నేను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. అంటే భూమి ఆకాశములు సృజించబడినటువంటి సమయంలో కూడా యేసయ్య ఎక్కడున్నాడు? మరి యేసయ్య ఎప్పుడు పుట్టానంటున్నారు? మరియమ్మ కడుపున. ఆది నుంచే ఉన్నాడు ఆయన. ఆది నుంచి ఉన్నవాడు, సృష్టి ప్రారంభంలో ఉన్నవాడు, కలుగు చేసిన దానిలో ప్రధానుడు. చూడండి, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను ఏం చేసింది? ఎవరిని పంపారంటే కుమారుని కిందకి. కుమారుణ్ణి ఎవరు పంపారని ఉంది అక్కడ? ఎవరు పంపారు? తండ్రి పరిశుద్ధాత్మ పంపించారు. ఎంత క్లియర్గా త్రిత్వం కనబడుతుంది ఇక్కడ. త్రిత్వం ఎక్కడుంది బైబిల్ అంటారేటండి? కుమారుణ్ణి పంపించింది తండ్రి అని ఉంది అక్కడ. తండ్రి పరిశుద్ధాత్ముడు కలిసి కుమారుడు నువ్వు వెళ్ళాలన్నాడు. ఎందుకు వెళ్ళాలన్నాడు? ఒక్కడో కూడా వీళ్ళని కాపాడేటువంటి వాడు లేడు అని గమనించినటువంటి తండ్రి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు గనుక అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు. ఇది అక్కడ అర్థం. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? ఒక్కడు లేడంటండి, కాపాడేవాడు ఎవడో లేక. బాధపడుతున్నాడు అని చూసేవాడే తప్ప సహాయం చేసేవాడు ఎవడో లేడని ఎరిగిన దేవుడు తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి లోకానికి ఏం చేశాడన్నమాట? ప్రేమించి ఇచ్చాడు. ఎలాగా? లేయాకి రూబేన్ ఇచ్చినట్టుగా. ఎందుకంటే ఆవిడ యొక్క దుఃఖాన్ని, ద్వేషాన్ని ఎవరు చూశారన్నమాట? ఇప్పుడు అర్థమైంది నేను చెప్పింది. ఈ మొట్టమొదటి రాయ పాపంలో నలిగిపోతున్నటువంటి లోకములోకి వచ్చినటువంటి, చెప్పండి, మాణిక్యము క్రీస్తు యేసు వారు. మొట్టమొదటి రాయది. పాపంలో నలిగిపోతున్నటువంటి లోకంలోనికి అనుగ్రహించబడినటువంటి మాణిక్యం యేసుక్రీస్తు ప్రభువారు. ఇది అర్థం. ఇంకా ఈ తర్వాత మిగతా ఈ రాళ్ళన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వచ్చే సమయానికి ఇంకా చాలా విషయాలు దేవుడు మనందరికి కూడా తెలియపరుస్తాడని నమ్ముతున్నాను. కాబట్టి ఒకటే జ్ఞాపకం చేసుకోండి, త్రిత్వం లేదనేటువంటి వ్యక్తులకి చూపించడానికి బోల్డ్ అనే వచనాలు ఉన్నాయి, కానీ అంతా కూడా మాట్లాడే అవకాశం అయితే లేదు. కానీ కేవలం తండ్రి పరిశుద్ధాత్ముడు పంపితే వాళ్ళు వెళ్ళమంటే నేను వచ్చాను అన్నాడు ఆయన. నా తండ్రి ఆత్మయు నన్ను పంపాను. ఎందుకు పంపించాడు? మన పడుతున్న వేదన చూడలేక. మాణిక్యం వంటి తన కుమారుని, అద్వితీయ కుమారుని, అందుకే కింగ్ ఆఫ్ స్టోన్స్ అన్నాను కదా ఇందాక. రంగురాళ్ళకే రాజు వంటిది మాణిక్యం. రాజులకు రాజు అని పేరు ఎవరికి ఉంది? కుమారుడికే ఉంది. ఇంకా ఇలా దీని గురించి మాట్లాడుకుంటా పోతే చాలా టైం పడేస్తుంది. మళ్ళీ వేరే చోట కూడా వెళ్ళవలసిన సమయం దాటిపోయింది కనుక ఇంకా అనేక విషయాలు నెక్స్ట్ సెషన్లో మనందరం కూడా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి.